శ్రీరామ్. హిందూ బంధువులందరికీ, సాయి బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇటీవలి కాలంలో షిరిడి సాయినాథులపై అసత్య ఆరోపణలు ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారు విరచించినటువంటి శతప్రశ్న శిరసంధానం గ్రంథం గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. 3 ప్రశ్నలు 3 ఆన్సర్లు మహర్షి వారు రచించినవి మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు 4వ ప్రశ్న 4వ సమాధానం మనం విందాం. మహర్షి వారు ఈ విధంగా చెప్తున్నారు. సర్వసిద్ధులను ప్రదర్శించినటువంటి మహాయోగి అయిన షిరిడి సాయిబాబా వారిని మానవుడంటారా, దేవుడంటారా? ఇది క్వశ్చన్. దీనికి మహర్షి వారు ఆన్సర్ చెప్తున్నారు. సాయిబాబా తన 60 సంవత్సరాల షిరిడి జీవిత కాలంలో ఎన్నో శక్తులను, సిద్ధులను, అష్టసిద్ధులను నిరంతరం ప్రదర్శించారు. ఈ విధంగా ప్రదర్శించడం ఎవరికి సాధ్యం? ఒక్క భగవంతుడికే సాధ్యం. మాయా లీలా విలాసం ఏంటంటే కనీసం ఒక సిద్ధి కూడా లేని కేవలం పుస్తక జ్ఞానం కలిగిన మానవ మాతృలను భగవంతుడని, భగవత్పాదులని కొందరు అవివేకంతో ఆరాధిస్తున్నారు. కానీ సర్వసిద్ధులు కలిగిన బాబావారిని దేవుడా అని ప్రశ్నిస్తున్నారు. ఎంతటి అజ్ఞానమో, ఎంతటి అవివేకమో ఆ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. ఇది మహర్షి వారు చెప్తున్నారు. ఏంటి వారి ఆంతర్యం? లోకంలో శాస్త్రాలు చదివినంత మాత్రాన, వేదాలు చదివినంత మాత్రాన, స్తోత్రాలు కంఠాపాఠం చేసినంత మాత్రాన మరి దేవుడు అంటారా, గురువు అంటారా వారిని? 100% కానే కాదు అనేది దీనికి రమణానంద మహారాజు వారి జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఆయా శాస్త్రాలు, స్తోత్రాల వరకు మీడియా ముందు, సోషల్ మీడియా ముందుకు వచ్చి చెప్తారు. అంతవరకే వాళ్ళ పని. మరి జీవులను నడిపించాలంటే ఏం కావాలి? గురువులు అనబడే వారికి సర్వసిద్ధులు వారి వశంలో ఉండాలి. పంచభూతాలను శాసించగలగాలి. వీరిని సర్వసమర్థ గురువు అంటారు. అటువంటి సర్వసమర్థమైనటువంటి గురుదేవులే, గురు సామ్రాట్ షిరిడి సాయినాథులు జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారు కూడా. ఇది సత్యం. ఎందుకంటే సనాతన మహర్షులు అనుగ్రహ విధానాన్ని మరొక్కసారి లోకానికి తీసుకొని వచ్చినటువంటి రమణానంద మహారాజు వారు శివలింగ ఆరాధన ద్వారా, అమ్మవారి శ్రీచక్ర ఆరాధన ద్వారా, రకరకాల దేవీ దేవతల ఆరాధన ద్వారా మానవాళిని రమణేశ్వర క్షేత్ర రూపకంగా నడిపిస్తూ వారికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదిస్తూ సూటి అయిన, సులభమైన, శుభ శ్రేయో మార్గంలో లోకాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి వారి యొక్క పాదపద్మాలకు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మనము రమణేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవాలి. అందరం తరించబడాలి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.